నమస్తే నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం. రైతు పంట సాగులో విత్తనం నుండి పంట చేతికొచ్చే వరకు ఎన్నో కష్టాలు పడుతుంటాడు. అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడి భారం చాలా ఎక్కువ. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు అందించే స్కీమ్లు రైతులకు సరిపోతున్నాయా? కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంటలకు కనీస మద్దతు ధర అనుకూలంగా ఉందా? సాగులో రైతులు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై ఈరోజు లైవ్లో చర్చించడానికి ప్రముఖ వ్యవసాయ నిపుణులు సీనియర్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ జలపతిరావు గారు హెచ్ఎంటీవీ స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇందులో రైతులకు ఏదైనా సందేహాలున్నా స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేయండి. నమస్తే జలపతి గారు. ముందుగా మనం ఈరోజు మద్దతు ధరకు సంబంధించి వాటితో పాటు రైతులు ఎదుర్కొనే కీలక సమస్యల గురించి చర్చించుకుందాం. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల వారీగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నుంచి మనకు కొంతమంది రైతులు వారి అభిప్రాయం తెలియడం జరిగింది. వారికి సంబంధించి ఒక చిన్న వీడియో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కోసం ప్రకటించినటువంటి మద్దతు ధరలు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా లేవు. ఈరోజు విత్తనాల ధరలు కానీ, ఎరువుల ధరలు కానీ, అదే రకంగా డీజిల్ ధరలు కానీ, కరెంటు ఛార్జీలు కానీ విపరీతంగా పెరిగినాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస మద్దతు ధరలు పెరుగుతాయని చెప్పి రైతాంగం అంతా భావించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వరికి సంబంధించి చూసినప్పుడు కేవలం 69 రూపాయలు మాత్రమే పెంచి, కాలంలో చూసినప్పుడు వరికి పెరిగినటువంటి మద్దతు ధర చూస్తే 1.17% మాత్రమే పెరిగింది. ధరలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి, మరోవైపు ఏమో దానికి అనుగుణంగా మద్దతు ధరలు పెరగడం లేదు. మద్దతు ధరలు పెరిగిన ధరలకు అనుగుణంగానైనా పెంచాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం కోరుతుంది. ఈ వరి పంటకి చాలా తక్కువ మోతాదులో కేవలం 69 రూపాయలే మనకు పెంచడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా 50 నుంచి 100 రూపాయల మధ్యలోనే పెంచడం జరుగుతూ ఉంది. మధ్యకాలంలో చూసుకున్నట్లయితే 69 రూపాయలు అంటే దాదాపుగా ప్రతి రైతు కూడా 25 క్వింటాల ఒడ్లు పండిస్తే అతనికి సుమారుగా 1700 రూపాయల లాభం ఒక ఎకరాకి జరిగే అవకాశం ఉంది. సో మనం పెరిగిన ఖర్చులతో పోల్చుకుంటే కనుక ఈ మద్దతు ధర మాత్రం చాలా తక్కువనే మనం అనుకోవచ్చు. ఖరీఫ్ పంటలకు 14 పంటలకు మద్దతు ధర ప్రకటించడం జరిగింది. ఈ పంటలకు మద్దతు ధర స్వామినాథన్ సిఫారసుల మేరకు పెంచడం జరగలేదు. రైతుకు ఎంతైతే నష్టము కష్టం ఉంటుందో అటువంటి ఎంత దినాలలో వండుతుందో దాన్ని లెక్కగట్టి మద్దతు ధరలు పెంచాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మద్దతు ధరల మీద కేంద్ర ప్రభుత్వం 8 పంటలకు మద్దతు ధరలు ప్రకటించడం జరిగింది. ఏదైతే స్వామినాథన్ కమిషన్ ఏది చెప్పింది 50% ఏదైతే పండిన పంటలో 50% కలుపుకొని మద్దతు ధరలు అనేటువంటి నిర్ణయం చేయాలి. ఆ స్వామినాథన్ కమిషన్ చెప్పినటువంటి విధంగా ఈ మొన్న ప్రకటించిన ధరలు మాత్రం లేవు. మీరు ప్రకటించినటువంటి మద్దతు ధరలు శాస్త్రీయమైనటువంటి కావు. అందుకనే ఇప్పటికైనా శాస్త్రీయంగా స్వామినాథన్ సిఫారసులకు ఆధారంగా ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పుడు మనం చూసాం కదా, ఒక్కొక్కరితో ఒక్కొక్క స్పందన. అంటే కొంతమంది రైతులేమో బాగుంది అని, కొంతమంది రైతులేమో ఈ వరికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతున్నారు. సో ఈ సందర్భంలో ఒకసారి అంటే దీనికి సంబంధించి కాకుండా గతం నుంచి ఈ మద్దతు ధరకు సంబంధించి ఏ విధంగా మార్పులు వస్తుంది, ఏ విధంగా మనకి కేంద్ర ప్రభుత్వం ఇది ప్రభుత్వం ఎప్పుడైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పెట్టింది, అంటే ప్రజలకు చౌకగా ఆహారం అందుబాటులో చేయాలన్నప్పుడు తర్వాత రైతులకు కూడా మార్కెట్లో ఉన్న సమస్యలను తీసుకొచ్చి చాలా సంవత్సరాల క్రితం కొన్ని పంటలకు కనీస మద్దతు ధర అనేటువంటి స్కీమ్ మొదటి నుంచి ఉంది. దీనికి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కనీస మద్దతు ధర అనేది ఖర్చు మాత్రము ప్రభుత్వ సంస్థలు, ముఖ్యంగా యూనివర్సిటీసు, కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా రైతు ఖర్చును బేరీజ్ చేసి సగటున ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే అంటే దేశంలో సగటున ఉన్నటువంటి ఖర్చులు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క జిల్లాకు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మరి ఎవరిది అంటే అందరు సగటున తీసుకున్నప్పుడు ఒక సమస్య వస్తుంది. తర్వాత అలాగే దిగుబడి ఎంత వస్తుంది, దిగుబడి కూడా సగటు తీసుకుంటారు. సో సాగు ఖర్చు పద్ధతిగానే తీస్తున్నారు, అలాగే దిగుబడి కూడా వచ్చింది అంచనాలు వేసి. ఇవి కేవలం అంచనాలు మాత్రమే, ఖచ్చితమైనటువంటి కావు. కాబట్టి ఈ క్షేత్రస్థాయిలో తీసుకున్నటువంటి కొంతమంది రైతుల దగ్గర తీసుకున్నటువంటి గణాంకాల ఆధారంగా తీసుకొని లెక్క కట్టడం జరుగుతుంది. సో దీంట్లో ఇంతకుముందు చాలామంది అనుకున్నది ఏంటంటే ఎప్పటికైనా రైతుకు ధర అనేది సరిపోవట్లేదు, ఎందుకంటే పెరుగుతున్న ఖర్చులు చాలా మనం చూసాం. ముఖ్యంగా లేబర్, చాలామంది అంటున్నారు కానీ లేబర్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, అందుబాటులో లేవు. సాగు ఖర్చు ఎక్కువ అవుతుంది అన్నది అందరూ ఒప్పుకుంటున్నటువంటిది. కానీ సాగు ఖర్చు ఒప్పుకుంటున్నప్పుడు ఆ సాగు ఖర్చుకు అనుగుణంగా ఇవ్వటం, ముఖ్యంగా స్వామినాథన్ పేరు తీసుకుంటారు చాలామంది. ఈ స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం దాదాపుగా ఇచ్చింది. అప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మేము చేయలేమని పార్లమెంట్లో చెప్పుకున్నారు.
సో ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రయత్నం చేస్తామన్నారు, బట్ చేయడానికి చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ మద్దతు ధర పెంచడం వలన ఇంతకుముందు సాగర్ గారు వాళ్ళు మాట్లాడినట్టుగా మద్దతు ధర పెంచితే సమస్య ఏంటో అందరికీ తెలుసు. మద్దతు ధర పెంచితే ఆహార ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆహారం ఖర్చు ఎక్కువ అయినట్టు ఇప్పటికే చాలామంది ఇంకా ఆహారం దొరకకుండా పోతున్న సమస్య ఉందని అంతర్జాతీయంగా భారతదేశానికి ఇంకా ఒక నెగటివ్ పాయింటే ఉంది. కాబట్టి అది ఒక పెద్ద సమస్య అవుతుంది. ఆహారం ఖర్చు పెడుతుంటే సగటు జీవి ముఖ్యంగా బిలో పవర్టీ వాళ్ళకు ఆహారం, కొన్ని ముఖ్యమైన పంటలు ఆహారం అందుబాటులోకి రావటం, చౌక దొరకకపోవటం, వాళ్ళు దానికి ఆహారానికి దూరం కావటం జరుగుతుంది. కాబట్టి ఇది జటిలమైన సమస్య. కాబట్టి అందుకే మరి రైతుకు సహాయం చేయాలంటే కేవలం మద్దతు ధర అనుకూలంగా పెంచడం అనేది అవకాశం తక్కువ ఉన్నందువల్ల రైతులకు వేరే విధంగా సహాయం చేయాలి. ఇప్పుడు సాగు ఖర్చు తగ్గే విధంగా పరిశోధనలు చేయటం, సాగు ఖర్చు దిగుబడి పెంచే విధంగా విస్తరణ, ఎక్స్టెన్షన్ ఇలాంటివి పెంచడం, చాలా యంత్రాల సహాయం, రకరకాలుగా రైతుకు చాలా ఖర్చు తగ్గే విధంగా ప్రభుత్వం ఇండైరెక్ట్ గా సహాయం చేయాలి. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, రవి గారు మంచిర్యాల నుంచి. రవి గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. చెప్పండి నమస్తే రవి గారు చెప్పండి. నేను మంచిర్యాల జిల్లా నుండి మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్నాను సార్. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం వ్యవసాయ విస్తరణ అధికారులు నియమించింది సార్. అవును, ఒక్కొక్క క్లస్టర్ కు 4,000 నుండి 6,000 ఎకరాలకు ఒక విస్తరణ అధికారి నియమించింది. వారి మీద ఒక ఏఓను, ఏడీఏను అట్లా నియమించింది. అప్పటి నుండి నియమించిన దగ్గర నుండి ఒక పంట నమోదు అనే ఒక కార్యక్రమాన్ని ఏఈఓలు చేస్తాడు సార్. ఏఈఓలు అయిన తర్వాత దాన్ని ఏఓలు చేస్తాడు. ఏఓలు అయిన వాళ్ళే ఏడీఏ లాగిన్, 3 లాగిన్లకు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం చేస్తున్నారు. పంట నమోదు అనేది ఒకటి మెయిన్ కార్యక్రమం కింద వాళ్ళు 1,75,000 రూపాయలు ఏఓ చేస్తున్నాడు, 1,00,000 రూపాయలు ఏఓ చేస్తున్నాడు, 1,00,000 చిల్లర ఉన్న ఏడీఏ కూడా చేస్తున్నారు. ఇదేదో మొత్తానికి కార్యక్రమం చేసిన కాడ నుండి మాకు వ్యవసాయ అధికారులు రైతులకు దూరం అవుతున్నారు సార్. అంతకుముందు మాకు ఏమైనా రోగం వచ్చినా, ఏదైనా సస్యరస్యం వచ్చినా కానీ ఈ పంటకి ఈ రోగానికి మందు కొట్టాలని చెప్పే పరిస్థితులు ఉండే కానీ వీళ్ళు ఈ ఆన్లైన్ వర్క్, పేపర్ వర్క్ తప్ప మిగతా వర్క్ మాకు దూరం అవుతుంది. అప్పటి నుండి వీళ్ళు ఈ వ్యవస్థ తెలంగాణ వచ్చిన నుండే ఉండే. అంతకుముందు చెప్పే పరిస్థితుల్లో వ్యవసాయ అధికారులు ఉన్నారు కానీ వాళ్ళకి ఇది పేపర్ వర్క్, ఆన్లైన్ వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నది. ఒక పంట నమోదు అనేది పెద్ద కార్యక్రమం కాదు కదా సార్. పంట మిగతా కార్యక్రమాలు ఉంటాయి, అది కూడా చేయాలి. రవి గారు చెప్పిన దాంట్లో ఇంతకుముందు మనం అనుకున్న దాంట్లో రైతుకు దిగుబడి పెరిగి ఖర్చు తగ్గాలన్నట్టయితే ఇంతకు చెప్పినట్టుగా వ్యవసాయ అధికారుల పాత్ర, వ్యవసాయ శాస్త్రవేత్తల పాత్ర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక రైతుకు పంటలో ఏదో చీడపీడలు వచ్చేసి దిగుబడి బాగా తగ్గిపోతుంది, లేకుంటే అనవసరమైనటువంటి మందులు కొట్టి తగ్గిపోతారు. అట్లాంటి ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకోవాలంటే ఇలాంటి సహాయం అంటే టెక్నికల్గా శాస్త్రీయ అయినటువంటి సహాయం ఉండాలి. అది రవి గారు అన్నట్టుగా మేము గత చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను కూడా ప్రభుత్వ ఉద్యోగ ఇది విమర్శ అని అధికారులు అనుకోవద్దు కానీ తప్పనిసరిగా రవి గారితో నేను చాలామంది ఏకీభవిస్తాను. ఎందుకంటే రైతుకు శాస్త్రీయమైనటువంటి సలహాలు, సూచనలు అందట్లేదు. ఈ కేవలం మీరు అన్నట్టుగా పంట ఏదైనా గణాంకాలు తీసుకోవడానికి ఒక చిన్న కార్యక్రమం ఇది, దానివల్ల వేరే పని చేయకూడదని కాదు. ఇంకా ఇంత రవి గారు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆధునిక పరిజ్ఞానం వసతులు చాలా ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఉన్నా కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చున్న రాత్రి అయినా పొద్దుైనా రైతుకు సాయం చేయడానికి అవకాశం ఉంది. పంట నంబరింగ్ తీసుకునే కంటే అసలు పంట సరిగ్గా సాగుతుందా లేదని నంబరింగ్ అనేది ఒక చిన్న కార్యక్రమం. ఇంకేమన్నట్టు ఎలక్షన్ లో వచ్చినారంటే ఎలక్షన్లు ఎప్పుడు 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు వస్తాయి, వారం రోజులు. మన తెలుగు రాష్ట్రాలు కనుక చూస్తే ఇప్పుడు ఆల్ ఓవర్ గా మనకు ఇచ్చిన ఈ కనీస మద్దతుకు సంబంధించి గమనిస్తే దేశంలో వివిధ రకాల పంటలు వాళ్ళకి అనుకూలంగా ఉండొచ్చు. కానీ మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే వరి ప్రధాన పంట. సో వరి ఎక్కువ, కానీ వరికి తక్కువ ఇచ్చింది సార్. దీనికి ఏంటి మీరు? ఇది దేశం మొత్తం మీద అందరు నిపుణులు, శాస్త్రవేత్తలు, అధికారులు, నిజంగా చెప్పాలంటే రైతులు కూడా అందరూ అనుకునేది ఏంటంటే వరి విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. నీళ్లు లేనటువంటి తెలంగాణ కొరకు పోట్లాడినటువంటి నీళ్ళ కొరకు పోట్లాడిన తెలంగాణలో కూడా వరి విస్తీర్ణం గమనీయంగా పెరిగింది. ఇది అందరికీ తెలుసు. ఇది ఎరువులు, పురుగు మందులు ఎక్కువ, నీళ్ళు ఎక్కువ. తర్వాత ఏ దేశానికి పెద్ద మొత్తంలో ఎగుమతి చేసి సంపాదించడానికి అవకాశం తక్కువ. కాబట్టి సహజంగా అందరం తింటున్నాం కాబట్టి అంతవరకే పరిమితం చేసుకోవాలి. ఈ వరి విస్తీర్ణం పెరగడంతో మన దగ్గర ఏమైంది, పప్పులు పోయినాయి, నూనెలు పోయినాయి, చెట్టుదనాలు పోయినాయి, అన్ని చాలా రకాల పంటలు స్థానం వరి ఆక్యుపై చేసుకుంది. కాబట్టి తెలంగాణకు చాలా మంచి, ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదని అప్పటి నుంచి ఇప్పుడు దానికి చెప్తున్నాను. కానీ దురదృష్టం ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ వరి మీదనే రాజకీయం చేస్తూ పెంచుకుంటూ వచ్చినారు. కాబట్టి దేశం మొత్తం మీద నిపుణులు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే వరికి
వరి విస్తీర్ణం తగ్గాలి, దేశంలో వరి ఉత్పత్తి ఎక్కువ అవుతుంది, దీన్ని ఏం చేయలేకపోతున్నాం, వాడుకోలేకపోతున్నాం, లక్షల కోట్లు ఖర్చు పెట్టి పప్పు దినుసుల ఆహారాలు దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకుంటుంది దేశానికి ఎంత నష్టం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈసారి వరికి కొద్దిగా ప్రోత్సాహం తగ్గాలి, వరి విస్తీర్ణం తగ్గించాలి అందరికీ అనే ఆలోచన కొద్దీ తగ్గేయటం జరిగింది. కానీ ఇది వేరే పంటలకు పెరిగిందనేది మర్చిపోతున్నాం. ఇప్పుడు ముఖ్యంగా పప్పు దినుసులకు, నూనె గింజల పంటలకు పోయిన సంవత్సరం పెరిగింది, ఇప్పుడు పెరిగింది. పోయిన సంవత్సరం చిరుధాన్యాలకు బాగా పెంచారు. కాబట్టి పెరిగిన పంటల దృష్టిలో పెట్టుకొని వాటి విస్తీర్ణం కూడా కొంచెం సాగులోకి తీసుకురావాలని ఆలోచించాలి. కాబట్టి ఒక శాస్త్రవేత్తగా, ఒక సమాజంలో ఉన్నటువంటి నిపుణుడిగా ఏంటంటే ఎట్టి పరిస్థితులలో వరి ఇంత విస్తీర్ణంలో సాగు కావద్దు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు వదిలే తెలంగాణలో ఎట్టి పరిస్థితులలో వరి విస్తీర్ణం తగ్గాలి. రైట్. నెక్స్ట్ దామోదర్ గారు కేసీ సముద్రం నుంచి ఉన్నారు. దామోదర్ గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. రెడ్డి గారు ఎట్లా ఉన్నారు సార్? సార్ బాగున్నారా సార్? చెప్పండి సార్. రైతులు ఖర్చు భారం తగ్గాలంటే ఏంటిదంటే రైతుల కాడ పండించిన పంట ఏమవుతుందంటే తీరా మార్కెట్కి వెళ్ళేసరికి రేట్ తగ్గిపోతా ఉంది. అంటే ఏ పంటల గురించి అంటున్నారు? వరి సార్. వరియా? ఓకే. ఎందుకు ప్రభుత్వం ధర ఫిక్స్ చేసిన ధర కొంటుంది కదా, 500 ఎక్కువ ఇచ్చి కూడా కొంటా ఉంటున్నారుగా. వాళ్ళు కొనేటప్పటికి ఏమైతుంది, మార్కెట్ రైతులకు మిల్లర్లకు అనుసంధానం అయితే మిల్లర్లు టైంకి తీసుకుపోరు. ఇక్కడ వర్షాలు వచ్చి మొత్తం రైతుల గింజలు మొలకెత్తుతా ఉంటాయి. అదే దామోదర్ గారు మీరు చెప్పింది కరెక్టే, నిజమే. ఎందుకంటే మీరు ఈ పంట అంటున్నారు, వరికన్నా కనీసం ప్రభుత్వం మద్దతు ధర కొంటుంది, తప్పనిసరిగా ఒక బాధ్యత తీసుకుంది. కొన్ని ఇతర పంటలకైతే కనీసం ఆ మద్దతు ధర కూడా దక్కనటువంటి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా మార్కెట్లలో దక్కట్లేదు. ఎందుకంటే ఎవరో వ్యాపారస్తులు కొంటాడో అక్కడ ప్రభుత్వం యొక్క సంస్థలు ఎవరు జోక్యం చేసుకోరు. కాబట్టి ఇంకా అది కష్టమే. కాబట్టి ఇది మరి సాగు మద్దతు ధరకు మాత్రం తప్పనిసరిగా నాణ్యత ఉన్నట్టయితే రావాలి, రాకపోతే మీరు రైతులంతా ఖచ్చితంగా కొట్లాడాలి. ఇంతకుముందు సాగర్ గారు ఏదో అన్నారు కదా, మరి మనం అంతా క్షేత్రస్థాయికి వెళ్ళి రైతు సంఘాలుగా చాలామంది ఉన్నారు, భారత కిసాన్ సంఘం ఇలాంటి రైతు సంఘాలనే కదా, ఇలాంటి తప్పుడు మాత్రం రైతుకు నష్టం మద్దతు ధర కూడా కొనట్లేదు అనుకున్నటువంటిది వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో ఇప్పుడు రైతు కమిషన్ కూడా ఉన్నది తెలంగాణలో. కానీ మద్దతు ధరకు మాత్రం నాణ్యత ఉన్నటువంటి ఉత్పత్తులకు మద్దతు ధర రాకపోతే మాత్రం ఇది ప్రభుత్వ అధికారుల యొక్క వైఫల్యం అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు దామోదర్ గారు ప్లస్ మన సాగర్ గారు చెప్పినట్లు ఈ విత్తనాలకు కానీ ప్లస్ పోతే ఈ డీజిల్ అంటే చేసే క్రమంలో, వ్యవసాయం చేసే క్రమంలో ఇవన్నీ మనకు అవసరాలు బాగా పెరుగుతూ ఉంది, టెక్నాలజీ పెరుగుతుంది. వీటన్నింటిని ఉపయోగించుకోవాలంటే, కరెంటుతో సహా అన్ని ఉపయోగించుకోవాలంటే రైతుకు పెట్టుబడి భారం బాగా పెరిగిపోతుంది. సో ఇట్లాంటి క్రమంలో ఇప్పుడు వీళ్ళు చేసే ఎంఎస్పి, అనౌన్స్ చేసిన ఎంఎస్పి సరిపోతుందా రైతుకి? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఖర్చు పెరుగుతుంది, ఎంఎస్పి వలన రైతుకు లాభ శాతం తగ్గుతుంది. నేననేది ఏంటంటే ధరలు పెంచడం ఒక్కటే కాకూడదు, నీ ఖర్చు తగ్గించుకోవటం, దిగుబడి పెంచుకునేది ప్రాధాన్యం. కాబట్టి మనం పిల్లలకు చదువు చెప్పడం కానీ పిల్లలకు డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టుకొని సంతోషంగా ఉండటం కాదు కదా. వాళ్ళకు చదువు నేర్పి వాళ్ళకు నైపుణ్యత చేయగలిగితే వాళ్ళు రేపు సంపాదించుకొని ఉండగలుగుతారు. అలాగే రైతుకు కూడా దిగుబడి పెరగాలి, ఖర్చు తగ్గాలి. కాబట్టి ఉత్పత్తి మీద సగటున కొంత ధర పెరిగినా కానీ వాళ్ళకు లాభం ఉంటుంది. ఆహార పదార్థాలు కొన్న వాళ్లకు మామూలుగా కూలీలే కదా చాలామంది మళ్ళీ కొనేది, బిలో పవర్టీ వాళ్ళే కొనాలి. కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. సో సమాజంలో అందరం బాగుండాలి, అందరితో పాటు అందరం ఉండాలన్నట్టయితే తప్పనిసరిగా రైతుకు దిగుబడి పెరగాలి, ఖర్చు తగ్గిన తర్వాత సగటున ఈ ధర పెంచుకోవటం అనేది ప్రభుత్వం. ఇంకోటి ప్రభుత్వం డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా ఇంతకుముందు తెలంగాణలో రైతు భరోసా, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తున్నది. ఇట్లాంటి ఆర్థిక సహాయాలు కానీ ఇంకా మిషనరీ, ముఖ్యంగా ఇంతకుముందు నేను అనుకుంటున్న డ్రోన్లు వచ్చినాయి ఈ మధ్య. సో రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే అగ్రో ఇండస్ట్రీస్ ఇంతకుముందు దాన్ని మళ్ళా ముందుకు తీసుకొచ్చి పెట్టి చాలా రకాలైనటువంటి మెషినరీ, ముఖ్యంగా యంత్రీకరణను రైతుకు అందుబాటులోకి తీసుకురావడం, తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టయితే సాగు ఖర్చు ముఖ్యంగా ఎందుకంటున్నా అంటే కూలీలు లేనందువల్ల చాలా వరకు ఖర్చు పెరుగుతుంది బాగా. కూలీలు ఎందుకు లేరు అంటే చాలా రకాల కారణాలు ఉంటాయి. కాబట్టి ఆ సమస్యకు యంత్రీకరణ ఒకటే ఉంటుంది. యంత్రీకరణ కావాలంటే రైతు పొలాలన్నీ సమీకృతం కావాలి, అందరు కలిసికట్టుగా ఉండాలి. వ్యవసాయ కూలీలకు సంబంధించి మాట్లాడే ముందు నరసింహరావు వరంగల్ నుంచి ఉన్నారు. నరసింహరావు చెప్పండి, మీరు మీ అభిప్రాయం. నమస్తే. మొదటిగా హెచ్ఎంటీ యాజమాన్యానికి మరి రైతన్నల తరఫున ధన్యవాదాలు సార్. ఎందుకంటే అన్ని ఛానల్స్ ఆల్రెడీ రైతు ప్రోగ్రాంలు ఆపినాయి, మీరు కంటిన్యూ చేస్తున్నారు సార్. ముఖ్యంగా జలపతిరావు సార్ గారికి రైతాంగం తరఫున కొన్ని 3 ప్రశ్నలనాల్లో సందేహాలనాల్లో అర్థమైతలేదు.
ముఖ్యంగా సార్ ఇప్పుడు గ్రామాలలో ప్రతి గ్రామంలో ఒక గోదాం ఎందుకు నిర్మించలేదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు? చంద్రమండలానికి పోయే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ గ్రామాలలో వేర్ హౌజులు ఉంటే ఈ వర్షాలకు కానీ మద్దతు ధర లేనప్పుడు కానీ ఆ గ్రామాలలో నిల్వ చేసుకోవచ్చు కదా. ఇంకొకటి, ఈ చిన్న యంత్ర పరికరాలు ఎందుకు డెవలప్ చేస్తలేరు? ఇప్పుడు యూట్యూబ్లలో చూస్తే బయట ప్రపంచ దేశాలు చాలా చిన్న, ఇప్పుడు సార్ అంటున్నాడు సర్లే కమతాలు మనకు సరిపోవాలి, చిన్న చిన్న కమతాలలో కూడా పనిచేసే చిన్న యంత్రాలు యూట్యూబ్లలో చాలా ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ చాలా డెవలప్ అయినాయి. మరి మన దేశం ముఖ్యంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ మరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు చిన్న యంత్ర పరికరాలను డెవలప్ చేయలేకపోతుంది? ముఖ్యంగా మూడో సార్, ఈ పంటల ప్రణాళికను మొత్తం పత్తి వరితోనే మునిగిపోయినాం మనం. మిగతా అపరాల విషయంలో కానీ, తెల్ల నువ్వుల విషయంలో కానీ, పచ్చజొన్నల విషయంలో కానీ మిగతా పంటలను ఎందుకు ప్రోత్సహించడం లేదు? ఉదాహరణకు జీలుగ విత్తనాల కోసం మా దగ్గర లైన్లు ఉన్నారు. అదే వాటి స్థానంలో పెసర్లు ఇస్తే పెసర్ పచ్చి రొట్టెకు వస్తుంది, రైతుకు దిగుబడి వస్తుంది. ఇట్లాంటి విధానాలు ఎందుకు ప్రోత్సహిస్తలేదు సార్ వ్యవసాయ శాఖ అని, అగ్రికల్చర్ యూనివర్సిటీ? దయచేసి మరి ఇది తప్పుగా ఉంటే క్షమించారు సార్. వీటి విషయంలో సార్ ప్లీజ్ మీ అభిప్రాయం. ఎస్ఆర్ఓ గారు, మీరు చెప్పింది అన్ని అందరికీ అవే ఆలోచనలు, అవే సూచనలు ప్రభుత్వానికి. కానీ ఏంటంటే మీరు మార్కెటింగ్ అనేది గోదాములు మాత్రం మార్కెటింగ్ సంస్థ అక్కడక్కడక్కడ నిర్మాణం అవుతున్నాయి, కానీ తగినంత ఉండట్లేదు. ముఖ్యంగా ఇప్పుడు అనుకోకుండా కురిసిన వర్షాల వల్ల చాలామంది ఇబ్బంది అయ్యి ఈ ఆలోచన వస్తుంది. ఒకటి గ్రామాన కాదు కానీ కొన్ని పెద్ద గ్రామాన్ని కానీ గ్రామ సమూహాలకు కలిసి కోల్డ్ స్టోరేజెస్ ఇంకా కొంచెం పెరగాల్సిన అవసరం ఉంది. అసలు నరసింహరావు అది వదిలేసేయండి, మార్కెట్ యార్డ్లలో రైతులకు వర్షం వస్తే కాపాడడానికి టార్పాలిన్లు ఇవ్వట్లేదు. మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత రైతుకు నీళ్ళల్లో కొట్టుకుపోయి నీళ్ళల్లో తడిసి మొలకొచ్చినటువంటి సందర్భాలు చూసాం. ఇప్పటికి కూడా మార్కెట్ పరిస్థితులు అలాగే ఉన్నాయి. కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో మార్కెట్ పరిస్థితులు పెరగాలనేది ఒకటైతే, ఆయన చెప్పిన మూడో విషయం ఏంటంటే ఈ పంటల ప్రణాళిక ప్రభుత్వం ప్రకటించకపోవటం వలన ఇది రైతులలో కూడా మార్పు రావాలి. ఎవరో ప్రకటించినంత మాత్రాన రైతు ఫోర్స్ చేసి వేయించలేరు. కాబట్టి ఇంతకుముందు మద్దతు ధర చూసినట్టయితే ఇంతకుముందు ఇక్కడ అదే మా చర్చలో పప్పులకు నూనె గింజలకు మద్దతు ధర కొంచెం పెంచుతూ వచ్చిన పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మిగతా పంటల కంటే. కానీ ప్రభుత్వం కొంతవరకే చేయగలుగుతుంది, కానీ రైతుల్లో కూడా మార్పు రావాలి. చివరిగా ఒకటి, వ్యవసాయాల కూలీల సమస్య అంటే విపరీతంగా ఉందంటే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ టాపిక్లో మనం ఇంతకుముందు ఇంటరప్ట్ అయినాం. వ్యవసాయ కూలీలో విపరీతంగా పెరుగుతుంది. అంటే ఒక పొలంలో పనిచేయడానికి దొరకట్లేదు ఎవరు. కాకపోతే అదే ఉపాధి హామీ పథకానికి చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. ఈ క్రమంలో ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది కదా, అది ఇది పెద్ద రాజకీయ వ్యవస్థ అయిపోయింది. ఉపాధి హామీ పథకానికి వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఒకటి, ఉపాధి హామీ పథకం నిజంగా దానికి ఏదైతే ఉద్దేశం కొద్ది వచ్చిందో ఆ ఉద్దేశం కంటే వ్యవసాయానికి బాగా నష్టపరుస్తుందని. వ్యవసాయ సీజన్లో కూడా వ్యవసాయం నడుస్తుంటే వ్యవసాయ పనులు సంవత్సరం పొడవునా ఉంటాయి. ఇప్పుడు ఏదో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలలో కరువు కావచ్చడం ఉండి నీటి వసతులు లేక కాదు. ఈ రోజులలో అందరూ బోర్లు వేసుకున్నారు. ప్రతి గ్రామం లోపల వ్యవసాయ పనులు పొద్దున్న సాయంత్రం వరకు 365 రోజులు ఉంటాయి. ఎంతమంది లేవరన్నా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆ సమయాన్ని కాకుండా అంటే స్కీమ్ ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని అమలు పరచడం వల్ల రాజకీయాలు జోక్యం కావటం, అధికారుల యొక్క వైఫల్యం, ముఖ్యంగా రాజకీయాలు జోక్యంగా మా ఊర్లో పెట్టేయలేదు కాబట్టి సర్పంచ్ బాధ్యత, మా ఊర్లో ఉపాధి పథకాలు ఎమ్మెల్యేకు భయం, ఇట్లాంటి కారణాల వల్ల వ్యవసాయానికి దెబ్బతింటుందనేది నిజమే. కేంద్ర ప్రభుత్వం తగ్గియాలని చూస్తుంటే ప్రతిపక్షం పెద్ద లెవెల్లో పార్లమెంట్లో క్వశ్చన్ చేసినారు. ఓహో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూలీల గురించి దీనికి తగ్గించినారని. కాబట్టి రాజకీయ జోక్యం తక్కువ, ముఖ్యంగా వ్యవసాయంలో తక్కువ ఉంటే బాగుంటుంది అనేది ఒకటైతే, ఈ వ్యవసాయానికి అభివృద్ధికి ప్రభుత్వాలు ఇంకా కొద్దిగా రకరకాల కార్యక్రమాల ద్వారా రైతుకు సహాయం చేస్తే ఈ మద్దతు ధర విషయంలో పెద్దగా ఆందోళన రైతుల నుంచి రాదు అనేది అందరూ గమనించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మద్దతు ధరకు సంబంధించి రైతులకు ఉండే కీలక సమస్యల గురించి చాలా వివరంగా చెప్పారు. ఇది వాటి నేలతల్లి లైవ్ ప్రోగ్రామ్. నమస్తే.